వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటుగా భారత కెప్టెన్ తిలక్ వర్మలపైన బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ భారీ జరిమానా విధించింది. వైభవ్ కు భారీ జరిమానా విధించింది బీసీసీఐ. సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో దాదాపు 50% జరిమానా విధించింది. భారత కెప్టెన్ తిలక్ వర్మ మ్యాచ్ ఫీజులు కూడా 30% వరకు కోత విధించింది. ఇక శ్రీలంక ప్లేయర్ వీసెన్ హల్లంబాగే ఎగతాళి చేయడంతో పాటుగా సహనం వెంటనే కోల్పోవడం జరిగింది వైభవ్ సూర్యవంశీ. ఇక శ్రీలంక ప్లేయర్ హలంబాగే మ్యాచ్ ఫీజులో 50% కోత విధిస్తూ కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు చర్యలు చేపట్టింది. గొడవను ఆపినటువంటి శ్రీలంక సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా మ్యాచ్ ఫీజులు కూడా దాదాపు 20% కోత విధించడం జరిగింది. అసలు విషయానికి వస్తే మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ఆటగాడు విషన్ హలంబాగే కేవలం ఇక ఇంటికి వెళ్ళు అని మాత్రమే అనలేదు. ఇక మీ ఇంటికి వెళ్ళిపోవు, ఇది ఐపీఎల్ కాదు అంటూ ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి వెంటనే వైభవ్ సూర్యవంశీ కూడా కొంతవరకు సహనం కోల్పోయినటువంటి పరిస్థితి, కొంతవరకు ఉద్రిక్తకరంగా. అంటే ఆ పరిస్థితి మొత్తం ఒకసారి గమనించినప్పుడు, విజువల్స్ లో కూడా చూసుకున్నప్పుడు ప్లేయర్స్ మధ్య ఒక సానుకూలమైనటువంటి వాతావరణం లేదు. అక్కడ ఒకరికొకరు గొడవ పడేటువంటి విధిగా ఉంది. వైభవ్ సూర్యవంశీ ప్రవర్తన కూడా కొంతవరకు క్రమశిక్షణ రాహిత్యంగా ఉంది అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే భారత కెప్టెన్ తిలక్ వర్మకి సంబంధించి కూడా 30%, అదేవిధంగా వైభవ్ సూర్యవంశీకి సంబంధించి 50%, మరోవైపు శ్రీలంకకు సంబంధించినటువంటి ప్లేయర్ విషన్ హలంబాగేకి సంబంధించి కూడా 50% విధిస్తూ కూడా జరిమానాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. వైభవ్ చాలా ప్రశాంతంగా ఉండేటువంటి కుర్రాడు, అతని అవతల వాళ్ళు ఎలా రెచ్చగొట్టారో మనకు తెలియదు అంటూ కూడా సో కోచ్ సాయిరాజ్ కూడా కొంతవరకు చెప్పేటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సో ఒక ఆట కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి సందర్భంలో సహనాన్ని కోల్పోయి బీసీసీఐ దగ్గర నుంచి ఇలాంటి జరిమానాను పొందడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మనతో పాటుగా స్పందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, ఎలా చూడాలంటారు యువ సంచలనం రికార్డుల మోత మోగించినటువంటి వైభవ్ సూర్యవంశీ తాజాగా బీసీసీఐ దగ్గర నుంచి జరిమానాను పొందడం, మరోవైపు తిలక్ వర్మ కూడా ఈ లిస్ట్ లో కనబడుతున్నారు. అసలు ఈ మొత్తం సంఘటనను ఎలా చూడొచ్చుంటారు? సిరాజ్, అంటే సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వచ్చేసరికి క్రమశిక్షణ అనేది, అంటే మన ప్రదర్శన ఎలా ఉంది, మనం ఎలా ఆడాము అనేటువంటి అంశాలను పక్కన పెడితే మన ప్రవర్తన ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అటు ఐసీసీ కానీ, ఇటు బీసీసీఐ కానీ, అటు శ్రీలంక క్రికెట్ బోర్డు కానీ, ఎవరైనా సరే ఒక ఆస్ట్రేలియా మినహా కొంత ఆటగాళ్ల ప్రవర్తన విషయంలో మిగిలిన జట్లన్నీ కూడా కొంత అంటే చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి మ్యాచ్లు, అనధికారిక మ్యాచ్లు, ఇండియా శ్రీలంక ఏ మ్యాచ్లకు సంబంధించి ఐసీసీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ, శ్రీలంక క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ, శ్రీలంక క్రికెట్ బోర్డు కానీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే అక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే సంగతి పక్కన పెడితే, ఆ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో తన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నటువంటి ఆటగాడు, అలాగే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆటగాడు. అలాగే వచ్చే నెలలో కూడా తను ఈ నెలలోనే సీటు అధికారికంగా జాతీయ జట్టులో కూడా అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో చాలా హుందాతనంగా, అంటే సహనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ సహనాన్ని కోల్పోయి ఎంతో భవిష్యత్తు, దాదాపు 20 ఏళ్లకు పైగా అతని కెరీర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతను చాలా జాగ్రత్తగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అటు అంటే మాటలతో చెప్పడం, గతంలో మనం చూసేవాళ్ళం యువరాజ్ సింగ్ అని, లేదంటే కొంతమంది భారత ఆటగాళ్ళు ఇట్లా దూకుడుగా ఉండేవాళ్ళు. కానీ తర్వాత క్రమంగా అలవాట్లు మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది, ప్రవర్తన మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏదన్నా విమర్శలు ఉంటే అది మాట ఏదైనా సరే అది నోటి ద్వారా అంటే సరిపోతుంది తప్ప ఇట్లా చేసుకునేటువంటి వ్యవహారం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ వ్యవహారం మనం చూసాం. ఐపీఎల్ లో చేసుకున్నటువంటి సంఘటన, అది హర్భజన్ సింగ్ పరువు ఎంత తీసిందో మనం చూసాం. కొంతవరకు అంటే శ్రీలంక జట్టుకు సంబంధించినటువంటి సభ్యులు కూడా కొంతవరకు రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వ్యవహరించారు అనేటువంటి అంశం. మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి క్షమాపణ చెప్తారు అనేటువంటి వాదన వినబడింది. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు. ఒకవేళ అది చేసి ఉంటే ఏదైనా ఇలాంటి జరిమానా నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? అది అంటే ఇప్పుడు మన ఏదైతే లైవ్ ప్రదర్శన ఉంటుందో టీవీలకు సంబంధించి అది అందరూ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చర్యలు తీసుకోకపోతే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మీద కూడా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెచ్చగొట్టారు అనడానికి రెచ్చగొడతారు, సాధారణంగా క్రికెట్ లో రెచ్చగొడుతూ ఉంటారు. అది
సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అది ఎక్కడ చూసుకున్నా సరే, ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కానీ, పాకిస్తాన్ ఆటగాళ్ళు కానీ, మనం చూసుకుంటే చాలా వరకు ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కానీ రెచ్చగొట్టే ధోరణే ఉంటుంది. కానీ సీనియర్ల నుంచి మనం ఎప్పుడైతే ఈ ప్రవర్తనను అలా అర్థం చేసుకుని ఆ రెచ్చగొట్టడాన్ని కూడా ఆటలో భాగంగా చేసుకుని తదుపరి మ్యాచ్ లో దూకుడు ప్రదర్శన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తొలి T20 వరల్డ్ కప్ చూస్తే ఫ్లింట్ ఆఫ్ రెచ్చగొట్టినప్పుడు యువరాజ్ సింగ్ ఏ విధంగా 6 6లతో సమాధానం ఇచ్చాడో షార్ట్ బ్రాడ్ బౌలింగ్ లో, అటువంటి ప్రదర్శన ఉంటే అది ఆకట్టుకునే విధంగా ఉంటుంది. రివెంజ్ మోడ్ అనేది అది అలా బాగుంటుంది. అంతే తప్ప ఈ తరహా విధానం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దీనికి సంబంధించి వైభవ్ సూర్యవంశీ తన ప్రవర్తన మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ వెంకట్ గారు, వైభవ్ సూర్యవంశీ అంటే తక్కువ వయసులో ఉన్న పిల్లాడు అనుకోవచ్చు, కానీ తిలక్ వర్మ పరిస్థితి ఏంటి? ఆయన కూడా 30% కోత విధించినటువంటి పైన మనం చూస్తున్నాం. తిలక్ వర్మ అగ్రెసివ్. అతనైతే నో బాల్స్, వైట్ బాల్స్ విషయంలో, కొంత ఎక్స్ట్రాస్ విషయంలో దూకుడుగా ప్రవర్తించాడు, దూకుడుగా మాట్లాడాడు, ఎంపైర్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందుకని 30% కోత విధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక అయితే ఇవన్నీ కూడా గతంలో విరాట్ కోహ్లీ విషయంలో కూడా మనం చూసాం. కాబట్టి అది సాధారణమే తప్ప ఇది ఇక్కడ చేంజ్ చేసుకునేటువంటి విషయమే కొంత అభ్యంతరకరంగా చెప్పుకోవచ్చు. ఎస్, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే అంటే నేషనల్ టీంలో తన ప్రవర్తనతో పాటుగా ప్రధానంగా IPL లో తాను సృష్టించినటువంటి సంచలనాలన్నీ కూడా వైభవ్ సూర్యవంశీ పేరు తీసుకున్న వెంటనే గుర్తొస్తూ ఉంటాయి. భారత కెప్టెన్ తిలక్ వర్మ పైన కూడా BCCI క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ప్రధానంగా ఎంపైర్లతో జరిగినటువంటి కొంతవరకు గొడవలు కానివ్వండి, క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తిలక్ వర్మపై దాదాపు 30% కూడా కోత విధించినటువంటి వైనం. కానీ ఇది సాధారణమైనటువంటి మ్యాచ్ల విషయంగానే మనం భావించాలి. ఎందుకంటే కోహ్లీ విషయంలో, తాజాగా తిలక్ వర్మ విషయంలో జరిగింది సాధారణమే. కానీ వైభవ్ సూర్యవంశీ ఉడుకు రక్తం, చిన్నపిల్లడి మనస్తత్వం, ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ మ్యాచ్ల వైపు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం, నిబంధనలు ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో ఏకంగా 50% కోతకు గురయ్యారు. భారీ జరిమానాన్ని విధించింది BCCI. వైభవ్ కు భారీ జరిమానా విధించినటువంటి నేపథ్యంలో అతని ఫ్యాన్స్ కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఆ మ్యాచ్ లకు సంబంధించి శ్రీలంక ప్లేయర్స్ రెచ్చగొట్టేటువంటి ధోరణి, వెంటనే వైభవ్ సూర్యవంశీ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, కొంతవరకు తోపులాట కానివ్వండి లేదా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి వైనం లైవ్ లో పూర్తి స్థాయిలో అందరూ చూసినటువంటి పరిస్థితి. కానీ ఒక ప్లేయర్ కి కావాల్సినటువంటి క్రమశిక్షణ ఇలాగా కాదు. ఇది BCCI కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అతనికి రావాల్సినటువంటి ఫీజుకి సంబంధించి కూడా కోత విధించింది. ఇక శ్రీలంక ప్లేయర్ వీసెన్ హల్లంబాగే ఎగతాళి చేయడంతో సహనం కోల్పోయారు వైభవ్ సూర్యవంశీ. శ్రీలంక ప్లేయర్ ఉన్నటువంటి హల్లంబాగే మ్యాచ్ ఫీజులో కూడా శ్రీలంకకు సంబంధించినటువంటి SLB కూడా 50% కోత విధిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గొడవ ఆపినటువంటి శ్రీలంక సీనియర్ ప్లేయర్ అయినటువంటి నిరోషన్ డిక్వెల్లా మ్యాచ్ ఫీజులో కూడా దాదాపు 20% కోత విధించింది. ఇది ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగా భావించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఇష్యూని కొంతవరకు పక్కన పెట్టేస్తే, సంచలనాలు నమోదు చేస్తూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ IPL లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడేటప్పుడు, ప్లే చేసేటప్పుడు కొంతవరకు నిశ్చితంగా ప్రతి అంశాన్ని పరిశీలించాలి. ఉడుకు రక్తంతో, దుందుడుగు స్వభావంతో ఎలా పడితే అలాగ ప్రవర్తించాల్సినటువంటి తీరు ఇది కాదు. ప్రత్యర్థి ప్లేయర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి విమర్శలు కానివ్వండి, రెచ్చగొట్టేటువంటి ధోరణి కానివ్వండి, వీటన్నిటిని నిశ్చితంగా గమనిస్తూ మనం కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెట్టాలి తప్ప ఈ విధంగా ఉడుకు రక్తంగా ప్రవర్తించాల్సినటువంటి సందర్భం ఇది కాదు అంటూ కూడా నెటిజన్లు కొంతవరకు ఫైర్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అభిమానులు మాత్రం కొంతవరకు అసహనానికి గురవుతున్నారు. BCCI తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ 50% కోతకి సంబంధించి నెటిజన్లు కూడా డిఫరెంట్ గా కామెంట్ చేస్తున్నారు.